హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ఫ్లేవర్ పాట్. నేను ఈరోజు దావత్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. గ్రేవీ బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ రంగు మారాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కడిగిన మటన్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్లో నుండి వచ్చిన వాటర్తో మటన్ మంచిగా ఉడికించుకోవాలి. దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మటన్లోకి వేడి చేసిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల మన మటన్ తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది. వాటర్ యాడ్ చేశాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ మాడిపోకుండా మరోసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసి కలపాలి. ఒకవేళ కుక్కర్లో చేస్తున్నట్లయితే ఒక 2 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మటన్ 60% కుక్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పిడికెడు కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుంది. సగసాలు కొబ్బరిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. పేస్ట్తో కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. గుప్పెడు పుదీనా వేసుకోవాలి. దించే 10 మినిట్స్ ముందు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. కర్రీని మంచిగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ దించడానికి 2 మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ గ్రేవీ మనకు దావత్లో తింటున్న ఫీలింగ్ ఇస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మీరెప్పుడూ మర్చిపోరు. బగారా రైస్ కోసం రైస్ని వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేశాక వాటర్ వేసి 30 మినిట్స్ నాననివ్వాలి. స్టవ్ పై గిన్నె పెట్టి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. వేడయ్యాక మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్నగా కలపాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కలర్ మారాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అలా తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత తెరిచి చూస్తే వాటర్ మసులుతూ ఉంటాయి. ఇప్పుడు నానబెట్టి రెడీగా ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. రైస్ 95% కుక్ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ గ్రేవీతో ఈ బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దావత్లో తింటున్న ఫీలింగ్ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.